Hello guys, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. I'm sorry about the delay in the lecture. So I had one more session. I had been teaching in JE Vedantu Telugu channel. Sorry about the delay guys. So ఈ రోజు అయితే మనం న్యూ టాపిక్ అయితే ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇప్పటి వరకు వి అండర్స్టూడ్ అబౌట్ ద ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ ఎక్సెప్ట్ హైపర్ కాంజుగేషన్. సో ఈ పర్టికులర్ చాప్టర్లో ఈ పర్టికులర్ సెషన్లో హైపర్ కాంజుగేషన్ ఫినిష్ చేసిన తర్వాత విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద బాండ్ ఫిషన్ అంటే ఏంటి, బాండ్ ఫిషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అండ్ దాంతో పాటుగా ఏదైనా ఇంటర్మీడియట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అసలు ఈ ఇంటర్మీడియట్స్ అంటే ఏంటో ఒక్కొక్కటిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ జాక్, thank you so much for the compliment, Jack. Thank you so much. Hi Priya, good evening Priya. Hi Ramya, good evening. Hi Malleshwari, good evening. Hi Varshini, good evening Varshini. Hi Lakshmi, good evening Lakshmi. మీకోసమే ఎక్కడికి వచ్చా. Okay, thank you guys. Without any more delay, we'll start this session today. Okay, thank you Ramya, thank you so much for understanding. So if you haven't subscribed to the channel, please subscribe to the channel. ఎందుకంటే if you are subscribed to the channel, మీకు ప్రతి అప్డేట్స్ అయితే మనం ఏదైతే సెషన్స్ చేస్తామో ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ద ప్రాపర్ అప్డేట్. అండ్ దాంతోపాటుగా ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ కూడా మనం ప్రతిరోజు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాం, మీ అందరికీ కూడా తెలుసు. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఈవెన్ ఫర్ టుడేస్ లెక్చర్ ఆల్సో, రైట్? హాయ్ కీర్తి, గుడ్ ఈవినింగ్ కీర్తి. గుడ్ ఈవినింగ్ కీర్తి. సో వితౌట్ ఎనీ మోర్ డిలే ఐ విల్ స్టార్ట్ ద సెషన్. సో మనమైతే రెజనెన్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం, బట్ వీ హ్యావెంట్ స్పోకెన్ అబౌట్ హైపర్ కాంజుగేషన్. అసలు ఈ హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో బేసికల్గా హైపర్ కాంజుగేషన్లో జరిగేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సిగ్మా కాంజుగేషన్. అంటే మనం నార్మల్గా రెజనెన్స్లో అయితే మనకు కాంజుగేషన్ చూస్తాం. సో రెజనెన్స్లో ఇటువంటి కాంజుగేషన్ ఉంటే రెజనెన్స్ అనేది ఉంటుంది, అవునా? సో రెజనెన్స్లో మనకి ఎటువంటి కాంజుగేషన్ ఉంటుంది? సో ఇఫ్ యూ హ్యావ్ పై విత్ సమ్ పాజిటివ్ ఛార్జ్, లేదంటే పై బాండ్ విత్ సమ్ పై బాండ్, లేదంటే పై బాండ్ విత్ సమ్ లోన్ పేర్, లేదంటే పై బాండ్ విత్ సమ్ ఫ్రీ రాడికల్. సో ఇలా రకరకాలుగా డిఫరెంట్ కేసెస్లో, అలానే దిస్ పై బాండ్ విత్ ద నెగిటివ్ ఛార్జ్, ఇలా డిఫరెంట్ కాంజుగేషన్స్ అయితే మనం చూసాం, కరెక్ట్? సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద రెజనెన్స్. సో ఇటువంటి రెజనెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటంటే, హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంజుగేషన్. ఓకే, సో దిస్ ఈస్ పై కాంజుగేషన్ విత్ దిస్. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ఏ సిగ్మా కాంజుగేషన్. సో ఇదేంటిది పై కాంజుగేషన్ కదా ఇక్కడ. సో పై విత్ దిస్ చార్జెస్. కానీ ఇక్కడ హైపర్ కాంజుగేషన్ ఏంటంటే దిస్ ఈస్ ఎ సిగ్మా కాంజుగేషన్ విత్ పాజిటివ్ ఛార్జ్ అయినా ఉండొచ్చు, లేదంటే సిగ్మా కాంజుగేషన్ విత్ ఏ డబుల్ బాండ్ అయినా ఉండొచ్చు, అంటే పై ఉండొచ్చు, లేదంటే సిగ్మా విత్ ఏ ఫ్రీ రాడికల్ కూడా ఉండొచ్చు. కానీ యూ విల్ నాట్ హ్యావ్ సిగ్మా విత్ నెగటివ్ ఛార్జ్ అయితే మనకి ఇక్కడ ఉండదు. ఓకే, సో దిస్ విల్ నాట్ బీ దేర్. దాంతోపాటుగా సిమిలర్గా ద సేమ్ థింగ్ సిగ్మా విత్ లోన్ పేర్స్, ఓకే, ఇక్కడ ఉండదు. మరి అసలు ఇది ఏంటి సార్, ఎలా ఉంటుంది అసలు ఈ సిగ్మా కాంజుగేషన్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడంటే ప్యూర్ పీ ఆర్బిటాల్స్ ఒకదానికొకటి మనకి ఇలా ప్లేనారిటీ ఉంటుంది కాబట్టి మనకి ఈ కాంజుగేషన్ ఉంటుందని మనకు బాగా తెలుసు. డీలోకలైజేషన్ జరుగుతుంది ఇక్కడ అని మనకు బాగా తెలుసు. మరి ఇక్కడ సిగ్మా బాండ్ అంటే దేనికి సంబంధించిన సిగ్మా బాండ్, ఏ సిగ్మా బాండ్ గురించి మాట్లాడుతున్నారు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. Okay, so to understand this better, there are various conditions for hyperconjugation. అంటే అసలు ఈ హైపర్ కాంజుగేషన్ కూడా ఎలాగైతే రెజనెన్స్ అనేది డీలోకలైజేషన్ అని పిలుస్తాం. రెజనెన్స్ని మనం డీలోకలైజేషన్ ఆఫ్ పీ ఎలక్ట్రాన్స్ ఆర్ పై ఎలక్ట్రాన్స్. ఓకే, కానీ ఇక్కడ కూడా మనకు డీలోకలైజేషనే జరుగుతుంది. హియర్ ఆల్సో delocalization of this sigma electrons. కానీ ఈ డీలోకలైజేషన్ ఎలా జరుగుతుంది? ఇలా డీలోకలైజేషన్ జరిగిన దానివల్ల మనకు
ఈ ఒక కాంపౌండ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఇటువంటి హైపర్ కాంజుగేషన్ కానీ ఏదైనా కాంపౌండ్ చూపించినట్లయితే స్టెబిలైజేషన్కి గురవుతుంది. ఎందుకు స్టెబిలైజేషన్కి గురవుతుందంటే ఇక్కడ నార్మల్గా ఒక కార్బోక్యాటయాన్ తీసుకుందాం. ఒక కార్బోక్యాటయాన్లో మనకు లెట్స్ సే ఒక కాంజుగేషన్ ఉందనుకుందాం. కాంజుగేషన్ ఉంటే రెసొనెన్స్ వల్ల స్టెబిలైజ్ అవుతుందని మనకు తెలుసు. ఎందుకు స్టెబిలైజ్ అవుతుందని చెప్పాం? ఆ కార్బోక్యాటయాన్ మీద పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఛార్జ్ డెన్సిటీ తగ్గిందంటే స్టెబిలిటీ మనకు పెరుగుతుంది అనేది మనం ఫస్ట్ పాయింట్లో తెలుసుకున్నాం. అలానే ఒకవేళ కార్బానియన్స్ గురించి మాట్లాడేటప్పుడైనా సరే ఒక కార్బానియన్ ఎక్కువ స్టేబుల్ అని మనం చెప్పాలి అని అంటే ఆ కార్బానియన్ మీద ఏదైతే నెగిటివ్ ఛార్జ్ ఉంటుందో ఆ నెగిటివ్ ఛార్జ్ని కానీ మనం కానీ తగ్గించినట్లయితే స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే రెజొనెన్స్ వల్ల ఎలాగైతే ఈ ఛార్జ్ని మనం తగ్గించగలుగుతున్నామో హైపర్ కాంజుగేషన్ ద్వారా ఈ పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడున్న లోన్ పేర్ దగ్గర ఇక్కడున్న ఫ్రీ రాడికల్ దగ్గర ఉన్న లెస్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అఫినిటీ ఫర్ ఎలక్ట్రాన్స్ కూడా మనం ఈ కాంజుగేషన్ ద్వారా కంపెన్సేట్ చేయగలుగుతున్నాం. అంటే దిస్ ఇస్ లీడింగ్ టు ద స్టెబిలైజేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ కాంపౌండ్. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిమెంబర్ దిస్ రెజొనెన్స్ ఎఫెక్ట్ is always greater than హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. అంటే హైపర్ కాంజుగేషన్ వల్ల అయ్యే స్టెబిలైజేషన్ కంటే రెజొనెన్స్ ద్వారా అయ్యే స్టెబిలైజేషన్ ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే లక్ష్మి, if you are in grade 11th, the grade 11th will be the syllabus. If you are in grade 12th will be the syllabus for your MVSAT. ఓకేనా లక్ష్మి? దీని గురించి క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, దట్ విల్ బీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ డూ ఎ వీడియో ఫర్ షూర్. సరేనా? క్లియర్? విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ సెషన్. ఖచ్చితంగా లక్ష్మి, విల్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్. ఓకే, గుడ్ ఈవినింగ్ పల్లవి, గుడ్ ఈవినింగ్. సో resonance effect is more than hyperconjugation effect and this will be more than that of the inductive effect. ఇప్పటి వరకు మనం హైపర్ కాంజుగేషన్ చూడలేదు. ఎంతసేపు రెసొనెన్స్ ఎఫెక్ట్ ఇస్ గ్రేటర్ దెన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇన్ ఆల్ ద కాంపౌండ్స్ అనేది మనం దాన్ని బేస్ చేసుకుని ఎన్నో క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసాం. ఒక హాలోజన్స్లో మాత్రమే ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇస్ డామినేటింగ్ ఆర్ రెసొనెన్స్ ఎఫెక్ట్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే ఫస్ట్ రెసొనెన్స్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత హైపర్ కాంజుగేషన్ ప్రయారిటీ ఉండాలి, తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్ని ప్రయారిటీ ఇవ్వాలి. అసలు హైపర్ కాంజుగేషన్ ఒక పర్టికులర్ కాంపౌండ్లో ఉంటుంది ఉండదు అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఈ కాంబినేషన్ కనుక ఈ కాంజుగేషన్ కనుక మనకు కానీ ఉన్నట్లయితే వీ కెన్ సే దెర్ ఇస్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్. అసలు ఏ సిగ్మా బాండ్ గురించి మీరు మాట్లాడుతున్నారు సార్? దట్ ఈస్ ఎ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనకు కాంజుగేషన్లో కూడా 3 రకాలు చూపించాం. సో దిస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంజుగేషన్ వీ హ్యావ్ సీన్. సో ఒకటి ఏంటంటే మనకు ఒక sp2 కార్బన్ ఉండాలి. ఓకే, దేర్ మస్ట్ బి ఏ sp2 కార్బన్. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. మనకు ఒక sp2 కార్బన్ ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ ఈ sp2 కార్బన్కి మనకు ఒక sp3 కార్బన్ అటాచ్ అయి ఉండాలి. sp3 కార్బన్ అనేది మనకు అటాచ్ అయి ఉండాలి. సో ద కండిషన్ ఇస్ ఒక sp2 కార్బన్ ఉండాలి, ఆ sp2 కార్బన్కి ఒక sp3 కార్బన్ అటాచ్ అయి ఉండాలి. అండ్ ఈ sp3 కార్బన్కి మనకు హైడ్రోజన్స్ ఉండాలి. ఏముండాలి? హైడ్రోజన్స్. విత్ రెస్పెక్ట్ టు sp2 కార్బన్ అండ్ ఈ పర్టికులర్ కార్బన్ బేస్ చేసుకొని ఈ కార్బన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఆల్ఫా కార్బన్ అని పిలవచ్చు. అంటే ఇది ఒక గ్రూప్గా కన్సిడర్ చేసినట్లయితే విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ గ్రూప్ మనకి ఇక్కడ వచ్చే కార్బన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆల్ఫా కార్బన్ అని పిలుస్తాం. అంటే మనకు ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉండాలి. ఆల్ఫా హైడ్రోజన్స్ విత్ రెస్పెక్ట్ టు sp2 కార్బన్ మస్ట్ బీ ప్రజెంట్. ఇది ఫస్ట్ కండిషన్, మస్ట్ బీ ప్రజెంట్. దీంతో పాటుగా మనం ఏదైతే sp2 కార్బన్ గురించి మాట్లాడామో ఆ sp2 కార్బన్, ఓకే, ఈ sp2 కార్బన్ ఏదైతే ఉందో దీంట్లో మనకు ఎంటీ p ఆర్బిటాల్ అయినా ఉండాలి, ఎంటీ p ఆర్బిటాల్ అయినా ఉండాలి. సో ఎంటీ p ఆర్బిటాల్ అంటే బేసికలీ దిస్ పాజిటివ్ ఛార్జ్. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే మనకి ఎంటీ p ఆర్బిటాల్ ఉంటుంది కదా. సో ఎంటీ p ఆర్బిటాల్ అయినా ఉండాలి, లేదంటే పార్షియల్ p ఆర్బిటాల్ అయినా ఉండాలి, ఆర్
partial p orbital, లేదంటే the final thing would be this must be attached to a double bond. Attached to double bond. సో ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయినట్లయితే ఇది ఒక కండిషన్. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ కండిషన్ నంబర్ 1. ఓకే, ఇంకొక కండిషన్ ఏంటి? ఇక్కడ కనిపించే 4 ఓకే, సో ఐ విల్ డ్రా ఇట్ హియర్. సో ఇక్కడ కనిపించే వాటిల్లో ఏదో ఒక కండిషన్, దిస్ ఇస్ ద కండిషన్ నంబర్ 2. సో ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే మనకు హైపర్ కాంజుగేషన్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూపిస్తాను చూడండి. యువర్ టీచింగ్ స్టైల్ ఊరమా సార్, ఇట్ కీప్ ఇట్ అప్. Oh, thank you, Medico. I will take that as a compliment, Medico. అర్థమైందా? సో ఇలా అయితే మనకి ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే హైపర్ కాంజుగేషన్ ఉన్నట్లు. అంటే లెట్స్ టేక్ ఫ్యూ స్ట్రక్చర్స్. సో ఒకవేళ నేను ఏం చేస్తున్నానంటే, లెట్స్ సే ఐ హ్యావ్ CH2 విత్ ఏ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఒక CH3 గ్రూప్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో హైపర్ కాంజుగేషన్ ఉందా లేదా అనేది మీరు చెప్పాలి. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? సో అలానే CH2 ఒక ఫ్రీ రాడికల్ CH3, ఇక్కడ పాసిబులా లేదా చెప్పండి. అలానే CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3, ఇక్కడ హైపర్ కాంజుగేషన్ పాసిబులా కాదా? దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో ఫస్ట్ కండిషన్ అయితే మనకు sp2 కార్బన్ ఉందా చూడండి. ఎస్, ఇది మన sp2 కార్బన్, ఇది కూడా sp2 కార్బన్, అండ్ దిస్ ఇస్ ఆల్సో అన్ sp2 కార్బన్. sp2 కార్బన్కి డబుల్ బాండ్ ఉందా? ఎస్ ఉంది. సో ఓకే, వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ sp2 కార్బన్. సో ఈ sp2 కార్బన్కి అటాచ్ అయిన కార్బన్ మనం ఏమని పిలిచాం? ఆల్ఫా కార్బన్ అన్నాం. ఓకే, ఇది ఒక ఆల్ఫా కార్బన్. సో ఇది ఆల్ఫా కార్బన్ అటాచ్డ్ టు ఆల్ఫా కార్బన్. సో ఇది ఆల్ఫా కార్బన్. సో ఈ ఆల్ఫా కార్బన్లో మనకి హైడ్రోజన్ ఉందా లేదా అనే విషయం మనకు తెలియాలి. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో, ఈ కార్బన్ ఏదైతే ఉందో, ఈ ఆల్ఫా కార్బన్ మస్ట్ బి విచ్ హైబ్రిడైజ్డ్? sp3 హైబ్రిడైజ్డ్ అయి ఉండాలి. అంటే ఈ ఆల్ఫా కార్బన్ ఏదైతే ఉందో దీని యొక్క హైబ్రిడైజేషన్ మస్ట్ బి sp3. ఇక్కడ sp3. మరి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇది డబల్ ఆల్ఫా కార్బన్ కాదు సార్, ఇక్కడ sp2 ఉంటుంది. సో అంటే ఇది మనకు sp3. సో ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి, ఆల్ఫా కార్బన్స్లో హైడ్రోజన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా మనకి sp2 కార్బన్లో ఒక ఎంటీ p ఆర్బిటల్ ఉంటుందా? ఎందుకంటే CH2 ప్లస్ అంటే ఏంటి? దెర్ ఇస్ నో ఎలక్ట్రాన్ ఇన్ దట్. ఎలక్ట్రాన్ లేదంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ వన్ ఎంటీ ఆర్బిటాల్. వన్ ఎంటీ ఆర్బిటాల్ ఉందా? వన్ ఎంటీ p ఆర్బిటాల్ ఉంది కదా. సో అందుకు ఇది హైపర్ కాంజుగేషన్ చూపిస్తుంది. అన్ని కండిషన్ సాటిస్ఫైడ్. మరి ఇక్కడ చూడండి, హియర్ దేర్ ఇస్ పార్షియల్ p ఆర్బిటాల్. సో పార్షియల్ p ఆర్బిటాల్. సో ఇక్కడ కూడా మనకు హైపర్ కాంజుగేషన్ ఇది చూపిస్తుంది. మరి ఇక్కడ చూడండి, దెర్ ఇస్ ఎ డబుల్ బాండ్. సో హియర్ దెర్ ఇస్ ఎ డబుల్ బాండ్. సో ఈ డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా హైపర్ కాంజుగేషన్ చూపిస్తుంది. సార్ అసలు హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. సో బేసికల్గా ఈ పర్టికులర్ గ్రూప్ని తీసుకుందాం. సో ఈ గ్రూప్ని మనం తీసుకున్నప్పుడు దీని మీద మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ని మనకు హైపర్ కాంజుగేషన్ అనేది తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను తీసుకున్నప్పుడు ఈ CH2 మీద నాకు ఏది ఉంది? ఒక ఎంటీ ఆర్బిటాల్ ఇలా ఉంది. సో ఈ ఎంటీ ఆర్బిటాల్ వల్లే దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది అని మనం చెప్తున్నాం. ఓకే, సో ఇది దేనికి అటాచ్ అయింది? ఇక్కడ ఇలా CH2తో పాటు ఇంకొక హైడ్రోజన్ ఉంటాయి ఇలా. ఇక్కడ హైడ్రోజన్. సో ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుందంటే, దిస్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ సిగ్మా బాండ్. సో దిస్ ఇస్ పాజిటివ్ సింగిల్ సిగ్మా కాంజుగేషన్, పాజిటివ్ సింగిల్ సిగ్మా కాంజుగేషన్, పాజిటివ్ సింగిల్ సిగ్మా, అంటే ఈ CH బాండ్తో కాంజుగేషన్ ఉంది. సో ఇక్కడ సిగ్మా అని దేంతో?
సిహెచ్ బాండ్తో కాంజుగేషన్లో ఉంది చూడండి. ఇక్కడ మనకు సిహెచ్ బాండ్తో కాంజుగేషన్లో ఉంది. సో ఇక్కడ కాంజుగేషన్లో ఉంది కాబట్టి ఓకే, సో ఏం జరుగుతుందంటే, సో దీనికి ఒక హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే, సో ఇఫ్ యూ నోటీస్ దిస్, ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్. సో దీనికి నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ మనం ఎలా చెప్పచ్చు అంటే, బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్. రిమెంబర్ దిస్, నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ structures is equal to number of alpha hydrogens, number of alpha hydrogens. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇప్పుడు దీనికి మనం ఇది కానీ గమనించినట్లయితే, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. సో దీనికి ఇది ఎలా ఈ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీని తగ్గిస్తుందంటే, ఇక్కడున్న లోన్ పేర్ ఏదైతే ఉందో ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎలాగైతే మనం రెజొనెన్స్ రాస్తామో ఇక్కడ కూడా యూ విల్ హ్యావ్ దిస్ CH2 డబుల్ బాండ్ CH ప్లస్ హైడ్రోజన్ హైడ్రోజన్. అంటే ఒక్కసారిగా ఇక్కడున్న పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ డీలోకలైజ్ అయిపోయింది చూడండి. సో బికాస్ ఇది ఈ బాండ్ ఇలా మూవ్ అవ్వడం వల్ల ఈ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ తగ్గిపోయిందా ఇక్కడ. సో దట్ మీన్స్ హియర్ ద పాజిటివ్ ఛార్జ్ డిక్రీస్డ్, పాజిటివ్ ఛార్జ్ డీలోకలైజ్డ్ బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ డబుల్ బాండ్. సో ఇలా ఈ హైడ్రోజన్తో కాకుండా ఈ హైడ్రోజన్తో కూడా ఫామ్ అవుతుంది. అంటే లైక్ దిస్, ఇక్కడ CH2 డబుల్ బాండ్ C, ఈ హైడ్రోజన్ ఇలా ఉంచి ఇక్కడ H ప్లస్ AC, ఇక్కడ హైడ్రోజన్ రాయొచ్చు. సో ఇలా ఎన్ని రాయొచ్చు అంటే 1, 2, మళ్ళీ ఒక దీని బదులు ఈ హైడ్రోజన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనం ఇలా రాయొచ్చు, CH2 డబుల్ బాండ్ C హైడ్రోజన్ హైడ్రోజన్ H ప్లస్. అంటే మనకు దిస్ ఈస్ ఎ సిగ్మా కాంజుగేషన్. ఓకే, అండ్ దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే నో బాండ్ రెజొనెన్స్. ఏంటిది, నో బాండ్ రెజొనెన్స్ అని కూడా పిలుస్తాం. నో బాండ్ రెజొనెన్స్ అని కూడా దీనికి ఇంకొక పేరు అనమాట. సో దిస్ ఈస్ లీడింగ్ టు ద స్టెబిలైజేషన్ అనమాట. అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్, సో దిస్ ఈస్ ఆల్సో ఫార్మింగ్ వన్ మోర్ ఫ్రీ రాడికల్, ఇక్కడ మళ్ళీ డబల్ బాండ్ ఫార్మేషన్కి ఇలా దారి తీస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఈ ఫ్రీ రాడికల్ దగ్గర ఉన్న డెఫిషియన్సీ కాస్త ఈ ఎలక్ట్రాన్ వల్ల తగ్గిపోతుంది. మరి ఇక్కడ ఈ డబుల్ బాండ్ కూడా ఈ ఓవరాల్గా డీలోకలైజ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ మనకు దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ H డాట్, మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనకు ఇది డీలోకలైజేషన్కి గురవుతుంది. అర్థమైందా? Is this clear? Do you have any more doubts still here? ఓకే, సో అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని వస్తాయి, ఇక్కడ మనకు 3 ఆల్ఫా ఉన్నాయి కాబట్టి 3 వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి, ఇక్కడ ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. అండర్స్టూడ్? దీన్ని మనం హైపర్ కాంజుగేషన్ అని పిలుస్తాం. ఓకే, సో దీని యొక్క అప్లికేషన్స్ ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ we will look at is stability of alkenes. So before that, let's do one thing. So tell me something. CH2 positive charge, CH, CH3, CH3. So దీంట్లో ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఉంటాయి చెప్పండి. అలానే CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH3, CH3. దాంతో పాటుగా ఇక్కడ లెట్స్ సే హియర్ యూ హ్యావ్ CH3. Okay, and similarly here, sorry, ఇప్పుడు చెప్పండి. సిమిలర్లీ ఇక్కడ CH2, sorry, CH3, C positive charge, CH3 hydrogen, CH3, C dot
CH2, CH3, CH3. Tell me how many number of hyperconjugation structures are possible ante. Ikkada carbon CH3, CH3, CH3. Okay. With a positive charge. And let's write one final one here. So ikkada double bond. Ikkada CH3, CH3, CH3 and CH3. సో ఇప్పుడు చూడండి, సో ఒక్కొక్కటిగా చెప్పండి, ఒక్కొక్కటి నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉంటాయి. సో దీనికి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ హియర్ ఇస్ ద సిక్స్త్ వన్. ఓకే, అండ్ ఇది కూడా వన్ మోర్ వన్ ఐ విల్ రైట్ హియర్. So that will be the seventh one. సో అసలు ఒక్కొక్క దాంట్లో హైపర్ కాంజుగేషన్ పాసిబులా కాదా, దాంతో పాటుగా ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఆర్ పాసిబుల్, దట్ విల్ బి ద క్వశ్చన్. చెప్పండి. కెన్ యూ టెల్ మీ హియర్? లెట్ మీ రైట్ వన్ మోర్ ఆల్సో, ద ఎయిత్ వన్ ఐ విల్ రైట్. CH3, CH3 and CH3. So this will be the eighth one. Okay, ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్కటి కండిషన్స్ చెక్ చేసుకుంటూ రండి. సో హౌ అబౌట్ ద ఫస్ట్ వన్? సో ఫస్ట్లో మనకి ఇక్కడ sp2 కార్బన్ ఉంది. ఎస్, ఈ sp2 కార్బన్తో మనకు యూ హ్యావ్ ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉంది. సో దట్ మీన్స్ ఆబ్వియస్గా ఇక్కడ మనకు హైపర్ కాంజుగేషన్ ఇస్ పాసిబుల్. ఎన్ని పాసిబుల్? ఒకటే హైడ్రోజన్ ఉంది కాబట్టి ఒకటి మాత్రమే పాసిబుల్. సో ఈ ఆల్ఫా కార్బన్కి ఒకటే ఉంది. మరి ఇక్కడ చూడండి, సో ఇది మన డబల్ బాండ్. సో ఈ డబల్ బాండ్కి అటాచ్ అయిన ఈ కార్బన్కి అటాచ్ అయింది, ఇది మన ఆల్ఫా, ఇది మన ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు డబల్ బాండ్ దిస్ ఈజ్ అవర్ ఆల్ఫా. అంటే ఈ ఆల్ఫా కార్బన్కి మనకు మూడు హైడ్రోజన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా దిస్ ఈజ్ sp2 కార్బన్. సో దిస్ ఈజ్ ఆల్సో sp2 కార్బన్. సో అంటే హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ విల్ బి 3, 4, 5, 6, 7, 8, 9. సో దీనికి 9 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ వస్తాయని చెప్పచ్చా? నోవెల్ సార్ క్లాస్ ఎన్నిటికి అయిపోతుంది? ద క్లాస్ విల్ బీ డన్ మేబీ ఇట్ విల్ టేక్ 30 more minutes. ఒక 10-20 అలా అవుతుంది నోవెల్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ హౌ దిస్ ఇస్? మరి అక్కడ చూడండి, అక్కడ చూసినట్లయితే సేమ్ మనకి ఇక్కడ ఒక sp2 కార్బన్ విత్ ఎ పాజిటివ్ ఛార్జ్. సో అలానే ఇక్కడ మనకు దిస్ ఈస్ ఆల్ఫా కార్బన్, ఇక్కడ 6 వస్తాయా? ఎస్, ఆబ్వియస్లీ దట్ విల్ బి 6. ఓకే, మరి హౌ అబౌట్ ద ఫోర్త్ వన్? సో ఫోర్త్ వన్లో సేమ్ థింగ్. సో ఇది మన sp2 కార్బన్, ఇది మన ఆల్ఫా. సో ఆల్ఫా విత్ రెస్పెక్ట్ టు దట్ అంటే 3 + 3 6, 7, 8 వస్తాయి ఇక్కడ. కరెక్ట్. మరి ఇక్కడ ఫిఫ్త్ వన్ చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఇది మన sp2 కార్బన్, పాజిటివ్ ఛార్జ్. సో ఇది ఆల్ఫా. ఇక్కడ టోటల్ 9 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ వస్తాయి. అంటే ఇక్కడ 3 వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి. ఓకే, అండర్స్టూడ్. దెన్ హౌ అబౌట్ ద సిక్స్త్ వన్? సో సిక్స్త్ వన్ చూసినట్లయితే ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, హైడ్రోజన్. సో ఇక్కడ 3 ఆల్ఫా. సో ఇది మళ్ళీ మనకు ఒక sp2, అలానే ఇది కూడా ఒక sp2. సో అంటే 4, 3s are 12. అంటే ఇక్కడ మనకు 12 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ వస్తాయి. అబ్సల్యూట్లీ there are 12 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. అండ్ సిమిలర్గా ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఇఫ్ యూ నోటీస్ ఇట్ హియర్, అంటే ఈ డబుల్ బాండ్ మొత్తం ఇలా డీలోకలైజ్ అయిపోతుంది దీంట్లో మొత్తం బికాస్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్. మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 3 ఉన్నాయి కదా. సో దిస్ ఈస్ ఏ sp2 కార్బన్, ఓకే, ఏ డబుల్ బాండ్. సో ఇక్కడ మనకు 3 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. సో ఇది కాకుండా ఇంకేదైనా ఆల్ఫా కార్బన్ ఉందా? సరే ఇక్కడ కాకుండా ఇది ఆల్ఫా కార్బన్ తీసుకోవచ్చండి, ఇది sp2 హైబ్రిడైజేషన్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి sp2 హైబ్రిడైజేషన్. దిస్ ఇస్ ద ఓన్లీ. సో ఇక్కడ మనకు ఒక 3 వస్తాయి. అర్థమైందా? అండర్స్టూడ్. సో ఇలా అయితే నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ మనం కనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ దిస్ అవుట్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ స్టిల్ హియర్?
అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ యూ క్యాన్ టెల్ మీ హియర్. సో ఇలా అయితే ఓవరాల్గా మనం టోటల్ నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ని అయితే ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ద సెవెంత్ వన్ విల్ బీ హౌ మెనీ? 3. ఎస్, సెవెంత్ వన్ ఈస్ 3. ఓకే, ఎయిత్ వన్ ఉంది కదా మళ్ళీ ఇక్కడ. సో ఎయిత్ వన్ చూసినట్లయితే సో ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్. సో ఇదేమో sp2. సో sp2తో ఇక్కడ నుంచి ఆల్ఫా అండి, ఇది ఒకటే ఆల్ఫా, కానీ ఈ ఆల్ఫాకి హైడ్రోజన్స్ లేవు. సో ఇక్కడ నో హైపర్ కాంజుగేషన్. సో హియర్ దెర్ ఇస్ నో హైపర్ కాంజుగేషన్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, నౌ లెట్స్ లుక్ అట్ ద ఎక్సర్సైజ్ పార్ట్. సో ఆల్కీన్స్ చూద్దాం. సో ఈ ఆల్కీన్స్ విషయానికి వస్తే స్టెబిలిటీ ఆఫ్ ద ఆల్కీన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ త్రూ దిస్. అంటే ఒకవేళ ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ ఎ డబుల్ బాండ్, ఇక్కడ CH3 హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్, అలానే ఇక్కడ CH3 hydrogen hydrogen. Similarly here CH3 ఇక్కడ మళ్ళీ ఇంకొక CH3, similarly CH3 1 2 3 సారీ ఇక్కడ ఒక CH3. లెట్స్ సే ఇక్కడ నేను ఒక హైడ్రోజన్ తీసుకుంటున్నా. మరి ఇక్కడ చూడండి డబుల్ బాండ్ CH3, సో CH3 మళ్ళీ ఇక్కడ CH3 అండ్ CH3. సో ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ నాలుగుట్లో ఏది ఎక్కువ స్టేబుల్ అంటే కెన్ యు టెల్ మీ ద స్టెబిలిటీ ఆర్డర్? సో అవుట్ ఆఫ్ దిస్ 1 2 3 అండ్ 4 ఈ నాలుగుట్లో ఏది ఎక్కువ స్టేబుల్ అనుకుంటున్నారు? కెన్ యు టెల్ మీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మోర్ స్టేబుల్? సో మీరు కానీ గమనించినట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ప్రతి దాంట్లో మనకు దీంట్లో 3 హైపర్ కాంజుగేషన్స్ వస్తాయి, 3 ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడేమో 6 వస్తాయి, ఇక్కడేమో 9 వస్తాయి, ఇక్కడేమో 12 వస్తాయి. సో దట్ మీన్స్ యూ క్యాన్ సే ద నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఏమవుతున్నాయి ఇక్కడ? ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఇంక్రీజింగ్ అంటే మన స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్టెబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఎలాగైతే రెజనెన్స్లో మోర్ ద నంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్ మోర్ ఇస్ ద స్టెబిలిటీ అని మనం చెప్తూ ఉంటామో, ఇక్కడ కూడా ఏంటంటే మోర్ ద నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ మోర్ ఇస్ ద స్టెబిలిటీ. ఎందుకంటే హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నట్లయితే మోర్ డీలోకలైజేషన్ అంటే మనకు ఓవరాల్గా నెగిటివ్ ఛార్జ్ చేయడం ఎలక్ట్రాన్స్ అనేది ఓవరాల్గా నీట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి కనుక మోర్ డీలోకలైజేషన్ అంటే మోర్ స్టెబిలిటీ అన్నమాట. అర్థమైందా? ఎస్, అబ్సల్యూట్లీ ద ఫోర్త్ వన్. అబ్సల్యూట్లీ, యూ గైస్ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో ఇలా అయితే మనం స్టెబిలిటీ ఆఫ్ ద ఆల్కీన్స్ గురించి చెప్పచ్చు. ఓకే, అండ్ అలానే హౌ అబౌట్ ద డబుల్ బాండ్ లెంత్స్ ఇన్ ఆల్కీన్స్ అంటే, ఓకే సో లెట్స్ లుక్ అట్ దిస్ ఓన్లీ. ఇక్కడ నుంచే చూద్దాం. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ ఎ డబుల్ బాండ్. సో హియర్ CH3 హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ఓకే, సో సిమిలర్గా ఇక్కడ కూడా సేమ్ హైడ్రోజన్ హైడ్రోజన్ CH2 CH3 ఇక్కడ ఒక హైడ్రోజన్ అనుకుందాం. అండ్ సిమిలర్గా ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడేమో CH3 అండ్ వన్ మోర్ CH3 ఇక్కడ సేమ్ హైడ్రోజన్ 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 అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే వీటిలో కూడా హైపర్ కాంజుగేషన్ ఇస్ పాసిబుల్. సో కానీ ఎన్ని పాసిబుల్ అని అంటే ఇక్కడ మనకు ఇది sp2 కార్బన్ ఆల్ఫా అంటే ఇక్కడ 3 హైపర్ కాంజుగేషన్స్, ఇక్కడ 2 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్, ఇక్కడేమో ఒకటే హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్. ఓకే, మీకు గుర్తున్నట్లయితే రెజనెన్స్లో మనం చూసినప్పుడు, ఓకే ఎప్పుడైనా మనం ఒక డబుల్ బాండ్ని రెజనెన్స్లో చూసినప్పుడు, ఓకే సో ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఇలా డబుల్ బాండ్ ఇది ఉందనుకోండి. సో ఇది రెజనెన్స్లో ఉంది. సో ఇది రెజనెన్స్లో ఉంది కాబట్టి సో హియర్ ఆర్ ద కార్బన్స్ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి.
మీకు గుర్తున్నట్లయితే మనకు ఈ డబుల్ బాండ్ యొక్క క్యారెక్టర్ తగ్గుతుందా పెరుగుతుందా ఇక్కడ? సో మనం చదువుకున్నాం, మనం ఆల్రెడీ చూసాం. మీకు బెంజీన్లో చూపించాను నేను మీకు. సో బెంజీన్లో మీకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో బెంజీన్లో మీకు గుర్తున్నట్లయితే ఇది 1 2 3 4 5 6 ఇది ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్. అంటే దీనికి ఉన్న ఇంకొక రెజొనెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే ఇది. సో ఇక్కడ మనకు this and this, ఇక్కడ 1 2 3 4 5 and 6. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒక్కసారి. ఈ స్ట్రక్చర్ తీసుకోండి ఫస్ట్. ఇది స్ట్రక్చర్ 1 అనుకుందాం, ఇది స్ట్రక్చర్ 2 అనుకుందాం. సో ఇక్కడ 1 2లో ఏ బాండ్ ఉంది? సింగిల్ బాండ్ ఉంది. ఓకే, ఈ 1 2లో సింగిల్ బాండ్ ఉంది. మరి ఇక్కడ 1 2లో ఏమొచ్చింది? డబుల్ బాండ్ వచ్చింది. అంటే దీని యొక్క హైబ్రిడ్ స్ట్రక్చర్ మీకు గుర్తున్నట్లయితే ఇది దీని యొక్క హైబ్రిడ్ స్ట్రక్చర్. సో మనకి హైబ్రిడ్ స్ట్రక్చర్లో అదే 1 2 3 4 5 6 మనం కానీ తీసుకున్నట్లయితే ఈ 1 2 యొక్క బాండ్ ఆర్డర్ మీరు కానీ చూసినట్లయితే ఓకే 1 2 యొక్క బాండ్ ఆర్డర్ ఇస్ 1.5. 1 2 యొక్క బాండ్ ఆర్డర్ ఎంత? 1.5. అంటే ఈ హైబ్రిడ్ని నేను దీంతో కంపేర్ చేసినప్పుడు నాకు ఇక్కడ 1 2 మధ్య సింగిల్ బాండ్ ఉంది. ఓకే, సో ఈ సింగిల్ బాండ్ క్యారెక్టర్ కాస్త కొంత డబుల్ బాండ్ కొంచెం పెరిగిందా? అంటే దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ లిటిల్ బిట్ ఆఫ్ డబుల్ బాండ్ క్యారెక్టర్. అంటే ఇంతకుముందు బాండ్ ఆర్డర్ ఇక్కడ 1 ఉండేది, ఇక్కడ 1.5 ఉంది. అంటే దిస్ ఇస్ ఇంక్రీజింగ్ ఇట్స్ డబుల్ బాండ్ క్యారెక్టర్. అంటే సింగిల్ బాండ్కి కొంత డబుల్ బాండ్ క్యారెక్టర్ అనేది పెరిగింది అని మనం ఈ స్ట్రక్చర్తో కంపేర్ చేస్తే చెప్పచ్చు. అలానే ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో డబుల్ బాండ్ కాస్త మనకు డీలోకలైజేషన్ జరగడం వల్ల ఈ డబుల్ బాండ్ ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు దిస్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ బాండ్ ఆర్డర్ 2 ఉంది, కానీ ఇక్కడేమో 1 2కి మధ్య 1.5 ఉంది. అంటే డబుల్ బాండ్ యొక్క క్యారెక్టర్ కొంత తగ్గిందా? అంటే దీని ద్వారా మనకు బాండ్ ఆర్డర్ కాస్త తగ్గింది, అవునా? సో దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ బాండ్ ఆర్డర్ హియర్, కరెక్ట్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో అంటే ఇక్కడ కూడా ఏంటంటే మనకు సిమిలర్గా హియర్ దెర్ ఆర్ 3 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్, ఇక్కడ 2 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్, ఇక్కడ 1 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్. అంటే మోర్ ద నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్ మోర్ ఇస్ ద డిక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి, మోర్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్, okay, then more is the decrease in double bond character. అంటే మనకి ఇక్కడ కనిపించే అన్నిట్లో కూడా దీంట్లో ఎక్కువ రెసొనెన్స్ స్ట్రక్చర్స్. ఓకే, సో హియర్ there are more resonance structures. సో మోర్ ఇస్ ద డిక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్. సో ఎక్కువ డిక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్ అంటే దీని యొక్క బాండ్ లెంత్ మస్ట్ బి మోర్. సో అంటే బాండ్ ఆర్డర్ ఇక్కడ ఏమవుతుంది? మోర్ డిక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్. సో డబుల్ బాండ్ క్యారెక్టర్ డిక్రీజ్ అయింది అంటే దెర్ ఇస్ మోర్ డిక్రీజ్ ఇన్ బాండ్ ఆర్డర్. సో దట్ మీన్స్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోర్ డిక్రీజ్ ఇన్ బాండ్ ఆర్డర్ ఫర్ ఎ డబుల్ బాండ్. ఫార్ ఎ డబుల్ బాండ్, మళ్ళీ చెప్తున్నాను, this is for a double bond, for a double bond. సో మనకి ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఎక్కువ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్న వల్ల ఎక్కువగా డబుల్ బాండ్ క్యారెక్టర్ తగ్గిపోతుంది. సో డబుల్ బాండ్ క్యారెక్టర్ తగ్గిపోతుంది అంటే దీనికి కాస్త సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఎక్కువ వస్తుంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే బాండ్ లెంత్స్ కానీ మనం కానీ చూసినట్లయితే సింగిల్ బాండ్ లెంత్ ఇస్ గ్రేటర్ దాన్, డబుల్ బాండ్ లెంత్ ఇస్ గ్రేటర్ దాన్ ట్రిపుల్ బాండ్. అంటే దీనికి 3 ఉన్నాయి కాబట్టి, 3 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి మోర్ ఇస్ ద డిక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్. ఇఫ్ మోర్ ఇస్ ద డిక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్ అంటే దీనికి ఎక్కువ సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది అని అన్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనము బాండ్ లెంత్స్ కానీ చూసినట్లయితే, సో ద బాండ్ లెంత్స్ విల్ బి 3 greater than, 2 greater than 1. Understood? Once again, sir, the benzene ring, that benzene ring. Okay, so ఇక్కడ benzene ring I'll explain. Priya, so ఇక్కడ Priya మనము resonance నేర్చుకున్నాం. So this is nothing related to hyperconjugation. This is related to resonance, okay? కానీ దీన్ని మనం కంపేర్ చేస్తున్నాం. సో రెజొనెన్స్లో మనకు
ఈ రెండు హైబ్రిడ్ని దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ సింగిల్ బాండ్ క్యారెక్టర్ అనేది కొంత తగ్గింది. ఓకే, సింగిల్ బాండ్ క్యారెక్టర్ అనేది డబుల్ బాండ్ క్యారెక్టర్కి ఇంక్రీజ్ అయింది. అలానే ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ని దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ అనేది కొంత తగ్గింది. ఎలా చెప్తాం? ఇక్కడ బాండ్ ఆర్డర్ ఏమో 2 ఉంది, ఇక్కడేమో 1.5 ఉంది, సేమ్ 1-2 మధ్య. అంటే దాని అర్థం ఏంటి? దీనికి డబుల్ బాండ్ క్యారెక్టర్ తగ్గింది అని అర్థం. అంటే ఇక్కడ కూడా మనకు హైపర్ కాంజుగేషన్ వల్ల దీనికి ఉన్న డబుల్ బాండ్ క్యారెక్టర్ కొంచెం తగ్గుతుంది. సో డబుల్ బాండ్ క్యారెక్టర్ ఎక్కువ తగ్గింది అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ సింగిల్ బాండ్ క్యారెక్టర్ దీనికి పెరిగింది అని అర్థం. So if this has more the number of resonance structures, more is the single bond character for the double bond. So ఎక్కువ సింగిల్ బాండ్ క్యారెక్టర్ అనుకోండి, బాండ్ లెంత్ ఆఫ్ సింగిల్ బాండ్ ఇస్ గ్రేటర్ దెన్ డబుల్ బాండ్ ఇస్ గ్రేటర్ దెన్ ట్రిపుల్ బాండ్. అంటే ఈ మూడిట్లో దీనికి సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది కంపేర్ టు దిస్. దీనికంటే ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే దీనికి సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఇస్ మోర్. సో మోర్ ద క్యారెక్టర్, మోర్ విల్ బి ద బాండ్ లెంత్. అలా బాండ్ లెంత్ విల్ బి ఆఫ్ 3 is greater than 2 is greater than 1. అంటే నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ద్వారా కూడా మనం దీన్ని చెప్పచ్చు. అర్థమైందా? Is this clear, Noel? Understood? సో ఇలా అయితే మనం డబుల్ బాండ్ లెన్స్ ఇన్ ద ఆల్కీన్స్ని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు ఈ మూడు ఒకటే ఉంటాయని మనం చెప్పలేం. సో జస్ట్ బికాస్ ఆఫ్ ద హైపర్ కాంజుగేషన్ వీ ఈజీలీ ఫిగర్డ్ అవుట్ దట్ ఈ బాండ్ లెంత్ వేరు, ఈ బాండ్ లెంత్ వేరు, ఈ బాండ్ లెంత్ వేరు అనే విషయాన్ని అయితే మనం ఈజీగా తెలుసుకోగలిగాం. అండర్స్టూడ్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, ఆసమ్. సో నెక్స్ట్ థింగ్, సో స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్స్. సో కార్బోకాటయాన్స్ కానీ మనం కానీ చూసినట్లయితే, సో హియర్ ఆర్ ద కార్బోకాటయాన్స్. సో హియర్ యూ హ్యావ్ పాజిటివ్ ఛార్జ్. ఇంతవరకు మనం కార్బోకాటయాన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్తోనే మాట్లాడుతూ వచ్చాం. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు హైపర్ కాంజుగేషన్ స్టెబిలైజేషన్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టెబిలైజేషన్. అంటే ఇక్కడ మనకు దిస్ ఇస్ CH3 విత్ ఎ పాజిటివ్ ఛార్జ్, అండ్ ఇక్కడ CH3 CH2 with a positive charge and CH3 with a positive charge. అంటే ఇక్కడ మనం నాలుగుట్లో కానీ గమనించినట్లయితే, సో ఇది ఒక స్ట్రక్చర్ నెంబర్ 1, స్ట్రక్చర్ నెంబర్ 2, స్ట్రక్చర్ నెంబర్ 3 అండ్ స్ట్రక్చర్ నెంబర్ 4. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే మోర్ ద నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్, అంటే ఇక్కడ కూడా మనకు నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ okay is directly proportional to stability. సో అంటే మనకి ఇక్కడ 9 వస్తాయి. సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్కి మనకు 9 వస్తాయి, ఈ స్ట్రక్చర్కి 6 వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి, ఇక్కడేమో 0. అంటే స్టెబిలిటీ తగ్గుతుందా పెరుగుతుందా? ఆబ్వియస్లీ స్టెబిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్. సో స్టెబిలిటీ ఈజ్ increasing here. అర్థమైందా? Do you have any doubt still here? So ఇక్కడ కూడా మనకు because of this hyperconjugation more is the stability. Okay, so 1 is greater than, 2 is greater than, 3 is greater than 4. So stability order చూస్తే 1 greater than, 2 greater than, 3 is greater than 4. The same logic can be used for free radicals also. So free radicals లో కూడా ఎలా అంటే, so if I am taking this CH3 free radical, CH2 CH3 free radical, CH3 CH3 free radical, and ikkademo inkokati CH3 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 free radical. అంటే ఈ 4 ఫ్రీ రాడికల్స్లో ఏది ఎక్కువ స్టేబుల్ అని మనం చెప్పాలి అని అంటే సేమ్ నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. సో ఇదేమో సేమ్ థింగ్ sp2, కానీ దీనికి ఆల్ఫా కార్బన్ లేదు కాబట్టి దీంట్లో 0 హైపర్ కాంజుగేషన్. దీంట్లో 3 వస్తాయి ఎందుకంటే ఇదేమో sp2. సో sp2తో పాటుగా మనకు ఆల్ఫా కార్బన్ విత్ 3, సో కాబట్టి 3. ఇక్కడేమో 6 వస్తాయి, ఇక్కడేమో 9 వస్తాయి. సో ఈ కేసులో స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. సో హియర్ ఆల్సో నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ is directly proportional to stability. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఫ్రీ రాడికల్ దెర్ ఇస్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈ డెఫిషియన్సీని మనకి ఇది హైపర్ కాంజుగేషన్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ డెఫిషియన్సీ కాస్త తగ్గుతుంది. అంటే ఎక్కువగా ఉన్న డెఫిషియన్సీ మనకి ఎలక్ట్రాన్స్ ఆఫ్ దిస్ CH బాండ్ ఆర్ బి గెటింగ్ కంపెన్సేటెడ్ టు డిక్రీజ్ ద డెఫిషియన్సీ అనమాట.
ఓకే, సో ఇలా మనకు హైపర్ కాంజుగేషన్ ఆల్సో ఈజ్ ఇంక్రీజింగ్ ద స్టెబిలిటీ. అంటే హియర్ ఇట్ ఇస్ 1 less than, 2 is less than, 3 is less than that of the fourth one. ఇలా అయితే మనం చెప్పొచ్చు. సో హియర్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్ అనమాట. ఓకే, ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఎస్, ఇలా అయితే మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఒక చిన్న డౌట్ నాకు. ఓకే, సో మై డౌట్ హియర్ ఇస్, 1 minute. సో హియర్ మై డౌట్ హియర్ ఇస్, సో ఇక్కడ మనము ఇప్పుడు చెప్పండి, CH3 నెగటివ్ చార్జ్, సారీ CH2 CH3 విత్ ఎ నెగటివ్ చార్జ్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ హైపర్ కాంజుగేషన్ ఉంటుందా ఉండదా దీంట్లో? సో ఇక్కడ కూడా మనకు సిగ్మా విత్ ఏ నెగటివ్ చార్జ్ కాంజుగేషన్ ఉందా? సో ఇలా ఉంటే ఇక్కడ మనకు డీలోకలైజేషన్ ఎందుకు జరగట్లేదు? సో హియర్ వై నో డీలోకలైజేషన్? వై నో డీలోకలైజేషన్ ఇస్ ద క్వశ్చన్. చెప్పగలరా? సో ఒకవేళ ఇక్కడ హైపర్ కాంజుగేషన్ జరుగుతుంది అనుకుందాం. సో ఒకవేళ ఇక్కడ హైపర్ కాంజుగేషన్ జరిగినట్లయితే ఇక్కడ CH2 ఉంది, అంటే ఇక్కడ మనకు ఫిల్డ్ p ఆర్బిటాల్ ఉంది. సో దీంట్లో ఎలక్ట్రాన్ ఉంది, దీంట్లో కూడా ఆల్రెడీ ఎలక్ట్రాన్ ఉంది. సో దిస్ ఇస్ ఎ ఫిల్డ్ p ఆర్బిటాల్. సో ఈ p ఆర్బిటాల్కి మనకు ఇక్కడ కార్బన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. సో లెట్స్ సే మనకి ఇక్కడ సేమ్ థింగ్ ఎలక్ట్రోనెగేటివ్ డిఫరెన్స్ ప్రకారం ఇది ఇలా షిఫ్ట్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మనకు ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఏమవుతుంది? ఇక్కడ CH2 ఇది ఒక వేకెంట్ ఆర్బిటాల్. ఓకే, అండ్ సిమిలర్గా ఇక్కడ C మళ్ళీ ఇక్కడ నెగిటివ్ ఛార్జే కదా వస్తుంది. సో దట్ మీన్స్ రెపల్షన్స్ హియర్. ఇక్కడ మనకు రెపల్షన్స్, ఇక్కడ రెపల్షన్స్ ఉన్నాయంటే డూ యూ థింక్ ఇట్ విల్ స్టెబిలైజ్ దిస్? నో. ఇంతకుముందు అంటే మనకి ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఇది ఒక ఫుల్ లోన్ పేర్ ఉండేది, అందువల్ల మనకి ఇది స్టెబిలైజ్ అయింది. హియర్ రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి నో డీలోకలైజేషన్. అంటే మనకు నార్మల్గా 2 ఆర్బిటల్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అందువల్ల ఇది ఇలా జరగదు. అండర్స్టూడ్? అదే CH2+ అయితే చూడండి, సో ఒకవేళ ఇది చూడండి ఇలా అయితే జరగచ్చు. అదే CH2+ అనుకోండి, ప్లస్ అంటే దిస్ ఇండికేట్స్ ద వేకెంట్ ఆర్బిటాల్. సో ఇలా ఒక వేకెంట్ ఆర్బిటాల్లో ఇక్కడ CH2 ఉన్నింది అనుకోండి, సో ఇక్కడ ఒక H+ విత్ ఎ పాజిటివ్ ఛార్జ్. సో దాంట్లో ఇక్కడ నెగిటివ్లో ఇక్కడ మనకు ఒక ఎలక్ట్రాన్ పేర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ పేర్ ఏం చేస్తుంది? ఓవరాల్గా ఇక్కడ డీలోకలైజ్ అయిపోతుంది. ఇలా డీలోకలైజ్ అయింది అనుకోండి, ఇక్కడున్న పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ ఎంతో కొంత తగ్గిపోతుంది కదా, ఎందుకంటే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అనేవి దీంతో కంపెన్సేట్ చేస్తున్నాయి, దీంతో ఇంట్రాక్ట్ అవుతున్నాయి వేకెంట్ ఆర్బిటాల్తో. అందువల్ల మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ స్టెబిలిటీ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇదే లాజిక్ అక్కడ అప్లై చేస్తే రిపల్షన్స్ ఉంటాయి. అర్థమైందా? ఇఫ్ ఎ బెంజీన్ కాంపౌండ్ విత్ ఫ్రీ రాడికల్ అలాంగ్ విత్ నార్మల్ కాంపౌండ్స్, దెన్ బెంజీన్ కాంపౌండ్ ఈస్ మోర్ స్టేబుల్ కదా సార్? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఇఫ్ ఎ బెంజీన్ కాంపౌండ్ విత్ ఫ్రీ రాడికల్, సో యు ఆర్ ఆస్కింగ్ మీ, ఐల్ టేక్ యువర్ ఎగ్జాంపుల్. సో నువ్వు ఇక్కడ ఇది బెంజీన్ కాంపౌండ్. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ ద బెంజీన్ కాంపౌండ్. సో ఇక్కడ ఒక CH2 ఫ్రీ రాడికల్. ఎస్, సో ఇక్కడ ఇది స్టేబులే. ఎందుకు ఇది స్టేబుల్? బికాస్ ఆఫ్ ద రెజనెన్స్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్. సో ఇక్కడ మనకు రెజనెన్స్ ఉంది. ఇట్ ఈస్ స్టేబుల్ బికాస్ ఆఫ్ రెజనెన్స్. దీనికి గల కారణం ఏంటి? రెజనెన్స్ అనేది ఉంది ఇక్కడ. సో రెజనెన్స్ అంటే ఇది మనకు కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి చోట బాండ్ అనేది హోమోలైటిక్గా క్లీవ్ అయ్యి ఈ సింగిల్ బాండ్ ఈ ఒక ఎలక్ట్రాన్ కొత్త మొత్తం అంతా కూడా డీలోకలైజ్ అయిపోతుంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో దిస్ ఇస్ స్టేబుల్ బికాస్ ఆఫ్ ద రెజనెన్స్. అర్థమైందా పల్లవి? Did you understand this? Do you have any doubts still here? సో అందుకనే మనకి కాంజుగేషన్ ఇలా లోన్ పేర్ ఉన్నా కూడా జరగదు, ఇలా ఉన్నా జరగదు. ఓకే, అలానే ఒకవేళ ఇక్కడ లోన్ పేర్ ఉన్నా కూడా జరగదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ యాక్చువల్లీ గివింగ్ ఆఫ్లైన్ సెంటర్స్ ఫర్ రైటింగ్ అండ్ ఎగ్జామినేషన్. సో ఏంటంటే మొట్టమొదటిసారిగా వేదాంతులో మనం ఇప్పటి వరకు ఏంటంటే యూ హ్యావ్ రిటర్న్ దిస్ ఎగ్జామ్ ఆన్లైన్.
ఓకే. సో సార్ అసలు ఈ ఎగ్జామ్ రాసిన దానివల్ల మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే, సో లెట్స్ సే యూ ఆర్ ఇన్ గ్రేడ్ 11th. నువ్వు గ్రేడ్ 11th ఉన్నావు. యూ నో దట్ వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఆఫ్లైన్ సెంటర్స్ ఆల్ అక్రాస్ ఇండియా. వీఆర్ కమింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఆఫ్లైన్ సెంటర్స్. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంది. సో యూ నో సంథింగ్, నెక్స్ట్ ఇయర్ గనక ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ ఇన్ టు వేదాంతుస్ ఆఫ్లైన్ సెంటర్, మీరు కనుక జాయిన్ అవ్వాలని అంటే, దెన్ ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ దట్ ప్రయారిటీ ఇఫ్ యు ఆర్ అటెండింగ్ దిస్ టెస్ట్. సో ఈ టెస్ట్ అటెండ్ అయ్యి ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ ఇన్ ఎ బెటర్ వే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ గుడ్ మార్క్స్, ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ దట్ యు ఆర్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ అదర్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఆన్లైన్ ఎక్స్పీరియన్స్లోని ఇఫ్ యూ రిమెంబర్, ఓకే, ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ సో మెనీ స్టూడెంట్స్, మీరే నాకు చెప్తారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూ పీపుల్ హూ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ బై దిస్. సో ఇది మాకు చాలా బెనిఫిషియల్గా మాకు అన్ని అర్థమవుతున్నాయి. ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ సీన్ సో ప్యాషనేట్ టీచర్స్ హియర్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ జస్ట్ ఫర్ యూ. మీకోసం మాత్రమే పనిచేసే వాళ్ళు నేను ఇక్కడ ఎంతో మందిని చూశాను. ఓకే, సో దట్ మీన్స్ ఆన్లైన్లోనే ఇంత చేయగలిగినప్పుడు ఆఫ్లైన్లో అది కూడా మీ దగ్గర ఉంటే, మీరు మా దగ్గర ఉన్నప్పుడు, డూ యూ నో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ వీ కెన్ క్రియేట్? ఆలోచించండి ఒక్కసారి. దట్ విల్ బి లిటరలీ ఇన్సేన్. ఇట్ విల్ బి రియలీ రియలీ బిగ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ హ్యాస్ ఎ వెయిటేజ్, ఓకే, ఫార్ ఆఫ్లైన్ బ్యాచ్. సో ఒకవేళ నీ గ్రేడ్ 12లో ఉన్నావు, if you want to go into, you want to be a dropper, then attend the test. If you want to be a dropper, in case if you are a dropper, then obviously you are given the priority when it comes to getting into our offline centers. Sir, mari exam eppudu jarugutundi sir ante, we have given 4 dates for this exam in terms of offline. So offline lo manaku 4 centers lo సెంటర్ చాలా డిఫరెంట్ సెంటర్స్లో అయితే జరుగుతుంది, కానీ ఈ 4 డేట్స్లో జరుగుతుంది. అదేంటంటే 2nd, 3rd, 9th and 10th, అంటే 2 వీకెండ్స్ ఆఫ్ డిసెంబర్. సో ఈ డేట్స్లో మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలానే సార్ పోనీ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే, ఎస్, అబ్సల్యూట్లీ యూ కెన్ రిజిస్టర్ ఇట్ ఫర్ ఆన్లైన్ ఆల్సో. కానీ ఐ వుడ్ సజెస్ట్ యూ గో ఆఫ్లైన్. ఆ ఎక్స్పీరియన్స్ చాలా వేరుగా ఉంటుంది. You are properly going to an offline Vedantu center and giving a test. That would be seriously a different experience, right? So this is not only for grade 11th and grade 12th, 8th to 10th kuda untundi. And if you have a brother, if you have a sister, if you have a relative who is actually in 8th, 9th, 10th, you can also tell him for giving the exam. సో సార్ ఇదొక్కటే నా బెనిఫిట్, ఇంకేం లేదా అని అంటే, యూ గెట్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్ ఆల్ అక్రాస్ వేరియస్ సెంటర్స్ ఇన్ ఇండియా. మనకి ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అరౌండ్ 14 సెంటర్స్ ఉన్నాయి. సో మనకి కానీ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే యూ హ్యావ్ లైక్ హైదరాబాద్, విజయవాడ అండ్ విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, సో యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ ఇన్ దోస్ సెంటర్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాట్ ఓన్లీ జస్ట్ ద ప్రిఫరెన్స్, ఇఫ్ యూ ఆర్ స్కోరింగ్ ఇట్ వెల్, okay, you get to go for a 5-day program with a space research center. అంటే ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్లో లిటరలీ యూ కెన్ స్పెండ్ 5 days ఫర్ దట్ ప్రోగ్రామ్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. దాంతోపాటుగా దెర్ ఆర్ అదర్ ప్రైజెస్ దట్ యూ కెన్ యాక్చువల్లీ గెట్, లైక్ డ్రోన్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఇంక్లూడింగ్ టెలిస్కోప్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, దెర్ ఆర్ సో మెనీ అదర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోర్సెస్, మెనీ థింగ్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, యూ కెన్ రిజిస్టర్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ ఫర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అంటే ఫ్రీగా ఈ ఎగ్జామ్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే, యూ హ్యావ్ ఎ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ MVSAT. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ రిజిస్టర్ ఫర్ MVSAT. సార్ ఆన్లైన్ ఎగ్జామ్ మొబైల్లో రాయొచ్చా లేకపోతే ల్యాప్టాపా? ఏమనుకోకండి ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నానని. అలా ఏం లేదు రమ్య. యూ కెన్ రైట్ ఇట్ even in the mobile or the laptop. I'm sure that you can write in both, but I will give the clarity around this. But Kani, I'm sure that you can write in both. Yes sir, online lo rayacha exam sir. Mark ekkadiki. Yes, you can write it in offline, Priya. Offline lo kuda rayachu, but it would be a good experience if you are writing it online. అంటే నీ దగ్గరలో కనుక ఒక సెంటర్ ఉన్నట్లయితే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ తిరుపతి. సో తిరుపతి అంటే వన్ ఆఫ్ ద నియరెస్ట్ సెంటర్ దట్ యూ హ్యావ్. దెర్ ఆర్ సో మెనీ సెంటర్స్. ఓకే, అక్రాస్ 14 సెంటర్స్ ఉన్నాయి. ఈవెన్ చెన్నై యూ హ్యావ్ ఎ సెంటర్. సో దెర్ ఆర్ సో మెనీ సెంటర్స్ యూ కెన్ యాక్చువల్లీ రైట్ దిస్ ఎగ్జామ్. ఓకే,
register for this. For sure, I guarantee that you will have a good experience of writing the exam. అంటే ఫస్ట్ టైం వేదాంతో ఆఫ్లైన్లో ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. ఓకే, దట్ వుడ్ బి a really good experience. Right? Understood? So next thing, we'll try to understand about the bond fission. ఓకే, అసలు బాండ్ ఫిషన్ అంటే ఏంటో తెలుసా? సో మనం ఏదైనా ఒక రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి. సో ఏదైనా ఒక రియాక్షన్ మనం తీసుకున్నప్పుడు ఏ రియాక్షన్లో అయినా సరే మనకు రెండు జరుగుతాయి. ఒకటి ఏంటంటే బాండ్ బ్రేకేజ్ జరుగుతుంది. ఓకే, తర్వాత న్యూ బాండ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలానే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఇక్కడ కూడా ఏంటంటే బాండ్ ఫిషన్ ఇస్ నథింగ్ బట్ బాండ్ బ్రేకేజ్ ఇన్ ద రియాక్టెంట్. సో బాండ్ బ్రేకేజ్ ఎక్కడ జరుగుతుంది, దేంట్లో జరుగుతుంది అంటే ఒక రియాక్టెంట్లో జరుగుతుంది. సో రియాక్టెంట్లో మనకు బాండ్ బ్రేకేజ్ జరుగుతుంది. ఈ బాండ్ బ్రేకేజ్ జరిగిన తర్వాత దాంట్లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, ఇంకేదైనా స్పీషీస్ కావచ్చు, ఇవన్నీ ఒకదానికొకటి మళ్ళీ రీఅరేంజ్ అయ్యి మళ్ళీ కొత్త బాండ్స్ని ఫామ్ చేస్తాయి. సో అందువల్ల మనకి ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ బాండ్ బ్రేకేజ్ ఏదైతే రియాక్టెంట్స్లో జరుగుతుందో ఈ రియాక్టెంట్స్కి ఇంకొక పేరు ఏంటంటే సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సబ్స్ట్రేట్ అని పిలుస్తాం. అండ్ ఈ బాండ్ బ్రేకేజ్ కూడా ఏదైనా ఒక గ్రూప్, ఏదైనా ఒక స్పీషియస్ ఉండడం వల్ల మనకి బాండ్ బ్రేకేజ్ అనేది జరుగుతుంది. ఈ స్పీషియస్ ఏదైతే ఉందో ఓకే, దీన్ని మనం రియేజెంట్ అని పిలుస్తాం. ఈ రియేజెంట్ అనేది ఉండడం వల్ల దెర్ ఇస్ దిస్ బాండ్ బ్రేకేజ్ హ్యాపెనింగ్. అండ్ ఈ బాండ్ బ్రేకేజ్ అనేది ఒక రియాక్టెంట్లో అంటే ఒక సబ్స్ట్రేట్లో జరిగి మళ్ళీ అక్కడ ఉన్న ఆటమ్స్ అన్ని రీఅరేంజ్ అయ్యి మనకు ఒక ప్రోడక్ట్ ఫార్మేషన్కి దారి తీస్తున్నాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్లో మనం అర్థం చేసుకోబోయేది ఏంటంటే అసలు ఈ బాండ్ ఫిషన్ అంటే ఏంటి. సో బాండ్ ఫిషన్ అంటే బేసికలీ బాండ్ బ్రేకేజ్. సో ఈ బాండ్ బ్రేకేజ్ ఇస్ నథింగ్ బట్ బాండ్ ఫిషన్ అన్నమాట. సో బేసికల్గా ఈ బాండ్ ఫిషన్ ఏదైతే ఉందో ఎలా జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడదాం. ఓకే, సో ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ ఏ మాలిక్యూల్ ఏబి. సో ఏబి అనేది ఒక మాలిక్యూల్ అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ఎ మాలిక్యూల్ ఏబి. ఓకే, సో దీంట్లో మనకు ఏ is bonded with B. ఓకే, సో మనకి ఇక్కడ రెండు సినారియోస్ ఎదురవుతాయి. ఒక సినారియో ఏంటంటే ఈ బాండ్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి బ్రోకన్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్. అంటే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్ షేరింగ్తో బ్రేక్ అవ్వచ్చు. సో ఒకవేళ ఈక్వల్ షేరింగ్తో బ్రేక్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఏ డాట్ ప్లస్ బి డాట్ అనే రెండు ఫ్రీ రాడికల్స్ అయితే ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి ఇక్కడ? వీటిని మనం ఫ్రీ రాడికల్స్ అంటాం. ఏమని పిలుస్తాం వీటిని? ఫ్రీ రాడికల్స్ అని మనం పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఐమ్ సారీ, ఇలా ఈక్వల్గా బ్రేక్ అయిన దానివల్ల మనకు ఏ డాట్ ప్లస్ బి డాట్ ఫామ్ అవుతాయి. సో వీటిని మనం ఫ్రీ రాడికల్స్ అని పిలుస్తాం. అండ్ దిస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అని పిలుస్తాం. ఫ్రీ రాడికల్ ఇస్ నథింగ్ బట్ ఏ రియాక్షన్ ఇంటర్మీడియట్. అంటే మనకి ఇలా ఈక్వల్గా స్ప్లిట్ అప్ అవ్వడం వల్ల మనకి ఏదైతే ఈ పర్టికులర్ స్పీషియస్ ఫామ్ అయ్యాయో వీటిని రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటాం. సో ఇలా బ్రేక్ అయిన దానిలో మళ్ళీ ఇవి తిరిగి ఇంకొక పర్టికులర్ ఆటమ్స్తో ఒకదానికొకటి కంబైన్ అయ్యి మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్కి దారితీస్తాయి. అంటే ఈ రియాక్టెంట్ ఏదైతే ఉందో ఈ బాండ్ బ్రేకేజ్ అయిన తర్వాత రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఫామ్ అయ్యి తర్వాత మనకు ఒక బాండ్ ఫార్మేషన్కి దారితీస్తున్నాయి. సో ఇక్కడ ఏవైతే ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయో స్పీషియస్, ఇక్కడ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యాయి అయితే వీటిని ఫ్రీ రాడికల్స్ అని పిలుస్తాం. ఈ ఫ్రీ రాడికల్స్ ఆర్ ఆల్సో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఇన్ ద ఈక్వల్ క్లీవేజ్. సో ఈ క్లీవేజ్ ఏదైతే ఉందో, ఈ కైండ్ ఆఫ్ బాండ్ బ్రేకేజ్ ఏదైతే ఉందో దీన్ని హోమోలైసిస్ అని పిలుస్తాం, లేదనంటే హోమోలైటిక్ క్లీవేజ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం?
హోమోలైటిక్ క్లీవేజ్ అని పిలుస్తాం ఆర్ ఫిషన్ అని పిలుస్తాం. సో మనకు హోమోలైటిక్ ఫిషన్ ఆర్ హోమోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు మనకు ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫామ్ అయ్యే రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీ రాడికల్స్ అని పిలుస్తాం. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఏదైనా రియాక్షన్లో బాండ్ బ్రేకేజ్ జరిగి మనకు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయితే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి ప్రోడక్ట్ ఫామ్ అవుతాయి కదా. సో అగైన్ దే విల్ స్టార్ట్ టు ఫామ్ ప్రోడక్ట్, రైట్? సో ఈ ప్రోడక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇవి ఫాలో అయ్యే మెకానిజం ఏదైతే ఉందో, అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఈ ప్రోడక్ట్ ఫామ్ అయ్యే మెకానిజం ఏదైతే ఉందో ఈ మెకానిజంని మనం ఏమని పిలుస్తామంటే ఫ్రీ రాడికల్ మెకానిజం అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫ్రీ రాడికల్ మెకానిజం అని పిలుస్తాం. సో బేసికల్గా ఫ్రీ రాడికల్ మెకానిజం ఇస్ యాక్చువల్లీ షోన్ బై దిస్ ఫ్రీ రాడికల్స్. అసలు ఈ ఫ్రీ రాడికల్స్ ఎలా పడతాయి అని అంటే బికాస్ ఆఫ్ దిస్ ఈక్వల్ బ్రేకేజ్ ఆఫ్ దిస్ బాండ్. ఏ కినారియోలో ఏ కేసులో ఇలా ఈక్వల్ బాండ్ బ్రేకేజ్ జరుగుతుంది అని అంటే వి విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్ పర్సీ న్యూక్లియోఫైల్స్ ఎలక్ట్రోఫైల్స్ వాటి గురించి ఇంకా మనకు రియేజెంట్స్లో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం రియాక్షన్ ఇంటర్మీడియట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మరి ఈ ఏబి అనేది ఏ కండిషన్స్లో ఇలా ఏ డాట్ బి డాట్ ఫ్రీ రాడికల్స్గా మారుతాయి అని అంటే ఫస్ట్ థింగ్ వీటి మధ్య నో డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ, నో డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ ఓన్లీ స్మాల్ డిఫరెన్స్ ఉన్నట్లయితే, అంటే బేసికల్గా దే ఆర్ లైక్ ఆటమ్స్ ఆర్ ద ఆటమ్స్ దట్ డిఫర్ ఇన్ వెరీ స్లైట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ వాటి మధ్య డిఫరెన్స్ ఉన్నట్లయితే ఇవి బాండ్ బ్రేకేజ్ జరిగి మనకి ఇలా ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఐఎమ్ సారీ. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ కాంపౌండ్ ఏదైతే హోమోలైసిస్ జరుగుతుందో, ఇలా హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుందో, ఇది ఏదన్నా మీడియం ఉంటే మనకి ఇక్కడ హోమోలైటిక్ క్లీవేజ్ బెటర్గా జరుగుతుంది అని అంటే ద మీడియం దట్ ఫేవర్స్ హోమోలైటిక్ క్లీవేజ్, అంటే ఈ హోమోలైసిస్ ఏ మీడియంలో జరిగితే మనకు ఇది బెటర్గా ఫేవర్ అవుతుంది అని అంటే, ఓకే, సో హియర్ యూ కెన్ హ్యావ్ ఏ నాన్ పోలార్ మీడియం. అంటే నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఐఎమ్ సారీ జస్ట్ a moment guys, let me check. There is some okay, I'm sorry, just a moment. Just a moment guys. Okay, I think now it is fine. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే మీడియం ఏదైనా ఉంది అని అంటే ఒకటి ఏంటంటే ఎయిదర్ గ్యాషియస్ మీడియం లేదు అని అంటే యూ కెన్ హ్యావ్ ఏ నాన్ పోలార్ సాల్వెంట్. నాన్ పోలార్ సాల్వెంట్ ఉన్నట్లయితే మనకు ఈ క్లీవేజ్ జరగడం అంటే హోమోలైసిస్ జరగడం బెటర్గా ఉంటుంది. సో ఈ మీడియమ్స్ వీటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్, సో దిస్ ఆర్ ద వేరియస్ కండిషన్స్. ఓకే, దాంతోపాటుగా ఇంకేదైనా కండిషన్స్ ఉన్నాయంటే ఎస్, దెర్ ఆర్ అదర్ కండిషన్స్. సో ఒకవేళ ఈ ఏ బి ఉంది కదా, ఏ బికి మధ్య లెట్స్ సే ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ డాట్ ప్లస్ బి డాట్ అని ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? హోమోలైసిస్ జరుగుతుంది. సో ఇది ఏ కండిషన్స్లో జరుగుతుందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ కూడా మనకు హోమోలైసిస్ జరుగుతుంది. లేదు అని అంటే దిస్ కుడ్ ఆల్సో హ్యాపెన్ విత్ ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్. ఓకే, సో లేదు అని అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏ ఫ్రీ రాడికల్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్ కూడా మనకు ఈ హోమోలైసిస్ జరగచ్చు. ఆర్
this could again happen, sorry, not only this could again happen, ఈ cleavage in the presence of heat కూడా జరగచ్చు. So if I increase the temperature, మనకు homolysis జరగచ్చు in the presence of electricity, free radical, and also in the presence of peroxide. So ఈ free radical formation in the presence of peroxide కూడా మనకి ఇది జరగవచ్చు. విత్ లైట్ అయినా జరగచ్చు, విత్ హీట్, విత్ ఎలక్ట్రిసిటీ, విత్ ఫ్రీ రాడికల్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. సో ఇక్కడ మనకు దిస్ విల్ బి హోమోలైసిస్. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ అయితే మనకు హోమోలైసిస్ జరిగి మనకి అక్కడ ఫామ్ అయ్యే ఇంటర్మీడియట్స్ ఏంటి? ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. వీటిని మనం ఏమని పిలిచాం? రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అని పిలిచాం. ఓకే, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అని పిలిచాం. ఒకవేళ ఇక్కడ మనకు ఫామ్ అయింది ఇది కానీ ఒకవేళ కార్బన్ అయితే, ఓకే, ఈ ఆటమ్ ఏ డాట్ ఏదైతే ఉందో, బి డాట్ ఏదైతే ఉందో అది కానీ కార్బన్ అయినట్లయితే వీటిని మనం కార్బన్ ఫ్రీ రాడికల్స్ అని కూడా పిలుస్తాం. ఇఫ్ దిస్ ఈజ్ ఆన్ కార్బన్, దిస్ ఈజ్ నోన్ యాజ్ a carbon free radical. Understood? You have any more questions still here? Okay, so ఇలా అయితే మనకు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. వీటిని మనం రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అని పిలుస్తాం. ఓకే, అలానే దెర్ ఇస్ వన్ మోర్ కైండ్ ఆఫ్ క్లీవేజ్. సో ఒకవేళ అదే ఏబి ఏదైతే ఉందో, సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, so now this will result in the heterolytic cleavage. అంటే ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతాయంటే it could result in the formation of A plus plus B minus. ఓకే, ఇలా ఒక క్యాటయాన్ అండ్ ఇలా ఒక యానయాన్ ఫామ్ అవుతాయి. ఒకవేళ ఈ ఏనా అనేది కార్బన్ అనుకోండి, అంటే ఇక్కడ C మీద ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటే దీన్ని మనం కార్బోక్యాటయాన్ అంటాం. ఒకవేళ ఇక్కడ కానీ ఈ బి అనేది సి అనుకోండి విత్ నెగిటివ్ ఛార్జ్, దీన్ని మనం కార్బానయాన్ అని పిలుస్తాం. సో దిస్ ఆర్ ద ఇంటర్మీడియట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ హెటిరోలైసిస్. ఇక్కడ మనకు హెటిరోలైసిస్ జరిగితే, అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎక్కువగా అన్ఈక్వల్ షేరింగ్ జరిగితే. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ అంటే ఇది ఇలా షిఫ్ట్ అయినప్పుడు, బేసికల్గా ఇఫ్ దే డిఫర్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీస్, differ in electronegativities, ఇలా మనకు జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ దే డిఫర్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీస్, సో ఇలా ఇచ్చినట్లయితే వీటిని మనం రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటాం. సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యే రియాక్షన్ ఇంటర్మీడియట్ ఈ కార్బోక్యాటయాన్, కార్బనియాన్, దీస్ ఆర్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అన్నమాట. Understood? Did you understand this? You have any more questions still here? Any doubts still here? So దీన్ని మనం హెట్రోలైసిస్ ఆర్ హెటిరోలైటిక్ క్లీవేజ్ అని పిలవచ్చు. దీన్ని ఎలా పిలవచ్చు? ఇంకోటి హెటిరోలైటిక్ క్లీవేజ్ ఆర్ ఫిషన్ అని కూడా పిలవచ్చు. హెట్రోలైటిక్ ఫిషన్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద హౌ దిస్ ఇస్ ఫార్మ్. Any more doubts you have here? Any questions? So this is known as heterolytic cleavage. అర్థమైందా? ఓకే, సో అంటే మనకు హెటరోలైటిక్ క్లీవేజ్ ద్వారా ఏం ఫామ్ అవుతాయి? రియాక్షన్ ఇంటర్మీడియట్స్. ఇట్ కుడ్ బి కార్బోక్యాటయాన్ ఆర్ కార్బానయాన్. అంటే దీనివల్ల మనకి ఇలా ఈ కార్బోక్యాటయాన్, కార్బానయాన్ ఫామ్ అవడం వల్ల మనకి ఏదైతే రియాక్షన్ జరిగి తిరిగి ప్రోడక్ట్ని ఇస్తాయి కదా, ఇక్కడ ఉండే మెకానిజం ఏదైతే ఉందో, మనం ఈ మెకానిజంని ఏమని పిలుస్తామంటే అయానిక్ మెకానిజం అని పిలుస్తాం. అయానిక్ మెకానిజం అని పిలుస్తాం. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్, ఓకే, ఎనర్జీ కన్జంప్షన్. సో మనకు గనుక
ఈ హెటిరోలైసిస్లో ఓకే రిక్వైర్స్ మోర్ ఎనర్జీ దాన్ హోమోలైసిస్. అంటే హెటిరోలైసిస్కి మనకు ఎక్కువ ఎనర్జీ కావాల్సింది వస్తుంది కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద హోమోలైసిస్. ఇది ఎందుకు ఇలా అంటే ఈ హెటిరోలైసిస్లో మనకేంటి ఇక్కడ దే రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ హోమోలైసిస్లో మనకు 2 ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. సో ఒకవేళ ఒక ఫ్రీ రాడికల్ అనుకోండి, ఇంకొక ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఈస్ అయానిక్ ఇంట్రాక్షన్స్. అవునా, వీటి మధ్య మనకు అయానిక్ ఇంట్రాక్షన్స్ ఉంటుంది. అందుకే దీనివల్ల వీ నీడ్ మోర్ ఎనర్జీ. సో హెన్స్ వీ నీడ్ మోర్ ఎనర్జీ అన్నమాట. ఓకే, సో ఎనీ మోర్ క్వశ్చన్స్ యూ హ్యావ్ హియర్ యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ దోస్. సో ఆర్ ఎల్స్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద రియాక్షన్ ఇంటర్మీడియట్స్. సో దిస్ concludes the heterolytic cleavage. So next we will move on to the reaction intermediates. Any more doubts still here? Okay. So next thing we will try to understand is about the carbocations. Okay. Sorry. So we will talk about this reaction ఇంటర్మీడియట్స్. సో ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్లో మనకు 5 రకాలు మనం డిస్కస్ చేస్తాం. ఒకటి ఏంటంటే కార్బోకాటయాన్. సో ఇవన్నీ బేసికల్గా రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఏదన్నా బాండ్ బ్రేకేజ్ చేసినప్పుడు ఓకే దట్ రిజల్ట్ ఇన్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్స్. ఓకే, and ఈ reaction intermediates they result in the formation of product. అంటే ఈ ఓవరాల్గా ప్రాసెస్ జరిగేటప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏదైతే రియాక్టెంట్స్ ఉన్నాయో ఇవి బాండ్ బ్రేకేజ్ జరిగి రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అయ్యి తర్వాత మనకు ప్రోడక్ట్ ఫామ్ అవుతాయి. కొన్నిసార్లు రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవ్వకపోవచ్చు. దాని గురించి విల్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్ లేటర్. సో ఒకవేళ ఇక్కడ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అయినట్లయితే ఎటువంటి రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. సో టు అండర్స్టాండ్ దిస్ యూ హ్యావ్ కార్బోకాటయాన్స్, అలానే కార్బానియాన్స్, సిమిలర్లీ యూ హ్యావ్ కార్బన్ ఫ్రీ రాడికల్స్ and you have similarly carbenes and benzene and nitrines అని పిలుస్తాం. సో మనం ఇట్లా ఈ 6 రకాల ఇంటర్మీడియట్స్ని రియాక్షన్ ఇంటర్మీడియట్స్ని అయితే మనం డిస్కస్ చేస్తాం. So these are the various reaction intermediates we will discuss. Reaction intermediates. Okay. So ఇవన్నీ రకరకాల reaction intermediates. Carbocation, carbanion, carbon free radical, carbenes, benzene and అలానే nitrines అన్నమాట. Okay. Clear? So first thing, we'll try to understand about the carbocations. So how are these carbocations? We have seen. So ఈ carbocations మనకు heterolytic cleavage ద్వారా కూడా ఇవి ఫామ్ అవుతాయి. So the simplest carbocation I can take is CH3 with a positive charge. సో దీన్ని నేను కార్బోకాటయాన్ అని పిలవచ్చు. సో ఇలానే కాకుండా మనకి ఎన్నో రకరకాల కార్బోకాటయాన్స్ వస్తాయి. సో విల్ ఫస్ట్ డిస్కస్ అబౌట్ ద alkyl carbocations. Alkyl carbocations. So ఈ alkyl carbocations అంటే మనకు బేసికల్గా యూ హ్యావ్ ఏ కార్బన్ విచ్ ఇస్ బాండెడ్ టు 3 అదర్ ఆటమ్స్. ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఈ alkyl carbocations వాట్ కుడ్ బి ఇట్స్ హైబ్రిడైజేషన్? sp2 హైబ్రిడైజేషన్ ఉంటుందా? ఎస్, దే హ్యావ్ sp2 hybridization.
సో అలానే ఈ sp2 హైబ్రిడైజేషన్తో పాటుగా దట్ మీన్స్ దే ఆర్ ప్లేనార్. కెన్ ఐ సే దే ఆర్ ప్లేనార్ విత్ sp2 హైబ్రిడైజేషన్? ఓకే, అసలు ఎలాగ అనుకుంటాం ఇది మనం? సో ఇక్కడ 1 2 3 4. సో ఈ 4 మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేస్తాం. ఓకే, ఇది రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇంకా 3 ఉంటాయి. ఈ 3 ఒక సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా. కాబట్టి హైబ్రిడైజేషన్ నెంబర్ 3 కాబట్టి ఇది sp2 హైబ్రిడైజేషన్. ఓకే, సో దీంట్లో మనకు ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉందా? దర్ ఈస్ 1 vacant orbital that is present here. Understood? Did you understand this? అంటే ఇక్కడ ఒకవేళ ఇది చూడండి. సో సిమిలర్లీ ఇక్కడ CH3 ప్లస్ CH2 CH3. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్టేబుల్ అంటే మనం ఇమ్మీడియట్గా యూ విల్ సే అవుట్ ఆఫ్ దిస్ 1 and 2 స్టెబిలిటీ విల్ బి 2 is more stable than 1 in terms of stability. ఎలా చెప్తాం? 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటేందంటే యూ విల్ యూస్ హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ హైపర్ కాంజుగేషన్. సో ఇక్కడ మనకు హైపర్ కాంజుగేషన్ ఉంటుంది కాబట్టి 2 is more stable than 1. ఇంతకుముందే నేర్చుకున్నాం. ఎందుకంటే ఇది మన ఆల్ఫా. సో దట్ మీన్స్ దెర్ ఆర్ 3 alpha hydrogens. సో 3 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. సో దిస్ విల్ బి మోర్ స్టేబుల్. ఓకే, సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ carbocations. Alani, you have something that is known as vinyl carbocation. Vinyl carbocation. Okay, so vinyl carbocation ante entante you have a CH2 group double bond CH with a positive charge. దీన్ని vinyl carbocation అని పిలుస్తాం. Okay, and similarly you have allyl carbocations. Okay, similarly you have allyl carbocations. Allyl carbocations ante so CH2 double bond CH single bond CH2 with a positive charge. దీన్ని allyl carbocation అంటాం. అంటే బేసికల్గా డబుల్ బాండ్ is in conjugation with this positive charge. Okay, this is allyl carbocations. సో దీన్ని ఆల్కైల్ అంటే ఇలా ఉంటాయి, వినైల్ అంటే ఇలా ఉంటాయి, అలైల్ అంటే అలా ఉంటాయి. ఓకే, దెన్ వాట్ ఈస్ ఫినైల్ మిథైల్ కార్బోకాటయాన్స్? ఇంకొక కైండ్ ఆఫ్ కార్బోకాటయాన్స్ ఏంటంటే ఫినైల్ మిథైల్ కార్బోకాటయాన్స్. సో ఈ ఫినైల్ మిథైల్ కార్బోకాటయాన్స్ అంటే యూ హ్యావ్ దిస్ ఫినైల్ గ్రూప్ విత్ CH2 positive charge. ఇది ఫినైల్ మిథైల్ కార్బోకాటయాన్. అండ్ యు నో వాట్ ఈస్ డైమిథైల్ ఫినైల్ కార్బోకాటయాన్? సో ఇది CH పాజిటివ్ చార్జ్, ఇక్కడ మళ్ళీ ఒక ఫినైల్ గ్రూప్. సో ఇది మనం డైమిథైల్ ఫినైల్ కార్బోకాటయాన్. సో దిస్ ఇస్ ఇన్ రెజనెన్స్. సో సిమిలర్గా వాట్ ఈస్ ట్రైమిథైల్ ఫినైల్ కార్బోకాటయాన్? సారీ, ట్రైఫినైల్ మిథైల్ కార్బోకాటయాన్ అంటే యూ హ్యావ్ C, ఇక్కడ ఒక బెంజీన్, ఇక్కడ ఒక బెంజీన్, ఇక్కడ ఒక బెంజీన్ విత్ ఎ పాజిటివ్ చార్జ్. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఇంక్రీజెస్. ఇక్కడ చూసినట్లయితే మనకు 4 కాంజుగేటెడ్ పొజిషన్స్, సో 4 రెజనెన్స్ స్ట్రక్చర్స్. ఇక్కడేమో ఇట్ విల్ బి వాట్ 3 + 3 7. సో ఇక్కడేమో 3 + 3 టోటల్ 9 + 1 అంటే టోటల్ 10 వస్తాయి ఇక్కడ. సో రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అంటే ఆబ్వియస్గా బికాస్ ఆఫ్ కాంజుగేషన్ పొజిషన్స్ మోర్ రెజనెన్స్ స్ట్రక్చర్స్. సో స్టెబిలిటీ కూడా ఆబ్వియస్గా ఏమవుతుంది ఇక్కడ మనకి? స్టెబిలిటీ ఇంక్రీజెస్. స్టెబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెజనెన్స్ స్ట్రక్చర్స్. Understood? Do you have any doubts still here? అర్థమైందా? Okay, so we have looked at this alkyl carbocations. Okay, so ఒకటి చూడండి ఇప్పుడు. సో నాకు ఒక చిన్న డౌట్.
సో నేను ఏం చేస్తానంటే, లెట్ మీ ఆస్క్ యూ దిస్, సారీ, CH3 CH2 with a positive charge. CH3 CH2 with a positive charge. And similarly, let's say you have here NH2 CH2 with a positive charge. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్టేబుల్ అనేది నా క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్ ఐ ఆస్క్డ్? సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్టేబుల్ అనేది మనం చెప్పాలి. సో మీరు ఎట్లా ఆలోచిస్తారంటే, ఇది sp2 హైబ్రిడైజేషన్ అండ్ ఇక్కడ మనకు ఇది ఆల్ఫా కార్బన్ ఉంది. సో అంటే మనకు ఇక్కడ 3 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇక్కడ నో హైపర్ కాంజుగేషన్ అని మీరు అనుకుంటారు. సో కానీ ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ ఎ లోన్ పేర్. ఓకే, సో ఈ లోన్ పేర్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ అండర్గో డీలోకలైజేషన్. ఏమవుతుంది ఇక్కడ? ఇట్ విల్ అండర్గో delocalization. So because of this delocalization, out of this 1 and 2, manaku 2 will be more stable than 1 in terms of stability annamata. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా ఆలోచిస్తారంటే, ఇది నైట్రోజన్ కదా, ఇది బెటర్ -I గ్రూప్ కదా ఇది. ఓకే, సో -I ఇండక్టివ్ ఎఫెక్ట్ కంపేర్ చేస్తే మనకు ఇది -I గ్రూప్ కాబట్టి ఇది డీస్టెబిలైజ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది పాజిటివ్ ఛార్జ్ని ఇంకా ఎక్కువ లాగేస్తుంది ఇక్కడికి. సో కాబట్టి ఇదే మోర్ స్టేబుల్ అని మనం అనుకుంటాం. హైపర్ కాంజుగేషన్ ఇస్ డామినేటింగ్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ హైపర్ కాంజుగేషన్ కంటే మింటి ఇక్కడ మనకు రెజనెన్స్ అనేది ఉంది. లోన్ పేర్ సింగిల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్ కాంజుగేషన్ ఉంది ఇక్కడ. అందువల్లే మనకి ఇక్కడ రెజనెన్స్ ఉంది. నేను ఎప్పుడు చెప్పాను మీకు, రెజనెన్స్ is stabilization is greater than hyper conjugation stabilization. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇలా ఆర్డర్ వస్తుంది. సో 2 is more stable than 1 because of delocalization. Absolutely, Satvik, that is the reason. Understood? Any more questions still here? Do you have any more questions? Okay, దాంతో పాటుగా I have to tell you something. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, యూ హ్యావ్ ఎరోమాటిక్ కార్బోకాటయాన్స్. ఏంటిది? ఎరోమాటిక్ కార్బోకాటయాన్స్. సో ఈ ఎరోమాటిక్ కార్బోకాటయాన్స్ ఆర్ హైలీ స్టేబుల్. సో అసలు ఇవి ఎందుకు స్టేబుల్? అసలు ఈ ఎరోమాటిక్ కార్బోకాటయాన్స్ అంటే ఏంటంటే, మనము ఒక కాంపౌండ్ ఏదన్నా ఎరోమాటిక్ కాంపౌండ్ అయినట్లయితే, ఐ విల్ షో యూ దిస్ కాంపౌండ్ హియర్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒక 7 మెంబర్డ్ రింగ్. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఏదైనా పెట్టాను, ఇక్కడ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ మీరు కానీ గమనించినట్లయితే, ఇది దీంట్లో మనకి కాంజుగేషన్ ఉంది, అలానే ప్లేనారిటీ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ విల్ ఒబే హక్కుల్స్ రూల్. అంటే టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 4n+2 రూల్ని ఒబే చేస్తుంది. అంటే ఈ ఓవరాల్ కాంపౌండ్ ఏంటి? ఎరోమాటిక్ కాంపౌండ్. సో ఎరోమాటిక్కి సంబంధించి అన్ని కండిషన్స్ని ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది ఒక ఎరోమాటిక్ కాంపౌండ్. ప్లేనారిటీ ఉంది, కాంజుగేషన్ ఉంది, అలానే ఇట్ ఈస్ ఫాలోయింగ్ 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్. అందువల్ల ఇది ఒక ఎరోమాటిక్ కాంపౌండ్. సో ఇటువంటి ఎరోమాటిక్ కాంపౌండ్ దేనివల్ల వచ్చింది? ఒకవేళ ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ లేకుంటే ఇది ఎరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పచ్చా? లేదు. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ లేదంటే మనకు కండిషన్ ఫర్ అరోమాటిక్ అంటే కంప్లీట్ కాంజుగేషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఓవరాల్ కంప్లీట్ రింగ్ కాంజుగేషన్ అనేది ఉండదు. సో అందుకనే మనకి ఇక్కడ ఇది మనము నాన్ ఎరోమాటిక్ అని చెప్తాం. అప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ ఓవరాల్ థింగ్ హ్యాస్ బికమ్ ఎరోమాటిక్. అందువల్లే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఎరోమాటిక్ దిస్ కార్బోకాటయాన్స్ ఆర్ హైలీ స్టేబుల్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నానంటే, దిస్ ఎరోమాటిక్ కార్బోకాటయాన్స్ ఆర్ వెరీ హైలీ స్టేబుల్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు హైలీ స్టేబుల్ అంటే, ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల మనకు డీలోకలైజేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ గెటింగ్ డీలోకలైజ్డ్.
సో ఈ డీలోకలైజేషన్ ఎందుకు జరుగుతుంది? బికాస్ ఇట్ ఈస్ ఇన్ కాంజుగేషన్. అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ హైలీ స్టేబుల్ కంపేర్డ్ టు నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ హైలీ స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. డిడ్ యూ అండర్స్టాండ్? యూ రిమెంబర్ దిస్? సో ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ డీలోకలైజేషన్ అంటే కార్బోకాటయాన్స్ అన్నిట్లో కల్లా కూడా మనకు అరోమాటిక్ కార్బోకాటయాన్స్ ఆర్ హైలీ స్టేబుల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే. సో ఇక్కడ కనిపించే కార్బోకాటయాన్స్, ఓకే, ఈ మిథైల్ ఫినైల్ కార్బోకాటయాన్స్ ఉన్నాయి చూసారా, వీటికంటే కూడా ఈ అరోమాటిక్ కార్బోకాటయాన్స్ ఆర్ హైలీ స్టేబుల్. అంటే ద ఆర్డర్ లైక్ అరోమాటిక్, ఓకే, carbocations are highly stable compared to this methyl phenyl carbocations kante kuda, sorry, phenyl methyl carbocations kante kuda, phenyl methyl carbocations వీటి కంటే కూడా దెన్ అలైల్ కార్బోకాటయాన్స్, ఎందుకంటే వాటిలో రెజనెన్స్ ఉంటుంది కాబట్టి. అండర్స్టూడ్? తర్వాతే మనకి ఈ ఆల్కైల్ కార్బోకాటయాన్స్ వస్తాయి. ఆల్కైల్ కార్బోకాటయాన్స్ వస్తాయి. అండ్ యు నో దిస్ ఇస్ ద ఆర్డర్. మీకు ఇంకో విషయం తెలుసా? దీనికంటే కూడా హైలీ స్టేబుల్ కార్బోకాటయాన్స్ ఉన్నాయి. There are cations that are highly stable than this. So these are highly stable carbocations. So దీనికంటే highly stable carbocations ఏంటో తెలుసా? సో ఇక్కడ కనిపించే కార్బోకాటయాన్స్ సైక్లోప్రొపైల్ మిథైల్ కార్బోకాటయాన్స్. వీటిని సైక్లోప్రొపైల్ ట్రైసైక్లోప్రొపైల్ మిథైల్ కార్బోకాటయాన్. This is highly stable compared to that of the this particular carbocation is highly stable compared to that of the aromatic carbocation. గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ దట్ యూ హ్యావ్. ఓకే, సో ఇదే ఎక్కువ స్టేబుల్ అంటే దీనికంటే కూడా ఇవి రెండు ఇంకా ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి. అర్థమైందా? ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కార్బోకాటయాన్స్, రైట్? సో ఐ నో ఇట్ హ్యాస్ బీన్ రియలీ సమ్ టైమ్. సో నెక్స్ట్ కార్బానయాన్స్ గురించి, ఐ మీన్ లైక్ ఇట్స్ ఆల్రెడీ 10:45. సో రేపటి సెషన్లో అయితే అగైన్ ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ కార్బానయాన్స్. ఓకే, మిగతా ఏవైతే రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయో రియాక్షన్ ఇంటర్మీడియట్స్తో పాటుగా రియేజెంట్స్ గురించి కూడా రేపటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ కన్క్లూడ్ దిస్ సెషన్. ఐ విల్ నాట్ టేక్ మోర్ ఆఫ్ యువర్ టైమ్. ఓకే, సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. మిగతా రియాక్షన్ ఇంటర్మీడియట్స్ నెక్స్ట్ సెషన్లో చేద్దాం. దాంతోపాటుగా రియేజెంట్స్ కూడా అర్థం చేసుకుందాం. I will see you in the next session. That will be tomorrow. Until then, take care. Good night, everyone. So, meeku edaina questions unte nanu adagandi, ledante we will close the session in the next 2 to 3 minutes. Okay, 2 to 3 minutes lo aithe session close cheddam. Okay, if you haven't joined the Telegram group, please join the Telegram group. Okay, thank you guys. Thank you so much. Any more questions? Do you want to ask me anything? You can ask me now. Sir, నేను నా గురించి థింక్ చేయట్లే, టు బీ హానెస్ట్. మీరు ఇంకా లేదు రమ్య, ఇట్స్ ఆల్ అబౌట్ యూ గైస్. ఐ నో, ఐ అండర్స్టాండ్ దట్. మళ్ళీ రేపు మీరు మళ్ళీ పొద్దున్న లేయాలి, మరి మీరు కాలేజీకి వెళ్ళాలి. ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. ఐ అండర్స్టాండ్ దట్. ఓకే, bye sir, this Percy account is mine. Noel, okay Noel, I'll remember that. Okay Noel, for sure. Thank you guys, thank you so much. If you haven't joined the Telegram group, please join the Telegram group. If you haven't subscribed to the channel, please subscribe to the channel. Okay, I will see you in the next session. That would be tomorrow. Until then, take care. Bye guys. And please don't forget to like the session if you have understood what I have explained. Sir, you explained everything. Thank you so much. Thank you. Thank you so much. I'll see you tomorrow. Bye-bye, guys.